దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి ఆరాధనని ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి గారు, పరిశుద్ధుడైన దేవుడు నాయన, మీ మహాప్రేమే నాయన, మీ మహాకృపే నాయన. దీనదాసుడైన నన్ను బిడ్డల్ని ఈ రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపినందుకు స్తోత్రాలు అయ్యా. మీ దివ్యమైన వాక్యము ఏ బిడ్డకు అవసరమై ఉందో అటువంటి వాక్యాల్ని మీరు బయలుపరిచి దీనదాసుడైన నాలో ఉండి మీరు మాట్లాడి అనేక ఆత్మలను బలపరిచి రక్షించి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి గారు, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. భాగ్యము
చాటెదా ప్రతి స్థలమందు నా తుది శ్వాస వరకు దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం. ఎరుకో గుడ్డి భిక్షకుడు త్రో ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగు కొనుచుండెను. జన సమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు వినేనో. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎరుకో అనే పట్టణములో ఒక గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కన్నులు కనబడిన వాడు అంటే గుడ్డివాడు. అతడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడిగానే పుట్టాడు, గుడ్డివాడిగానే ఉన్నాడు. ఆ రోడ్డు ప్రక్కనే అతడు త్రావు ప్రక్కనే రోడ్డు ప్రక్కన కూర్చుండి భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. అతడు భిక్షం అడుక్కుంటూ ఉంటే ఆ త్రోవలో వెళ్ళే జన సమూహము అతన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా చప్పుడు విన్నాడు. అంటే గుడ్డివాడు గనుక అతనికి చెవులు బాగా పనిచేస్తున్నాయి, కళ్ళు లేవు. శబ్దం విన్నాడు లేదా ధ్వని విన్నాడు. వాడు సమూహంగా వెళుతున్న ఆ ధ్వని లేదా ఆ చప్పుడు అతడు విన్నాడు. ఒక పనిలో ఉన్నాడు అతను. ఏమిటా పని అంటే అతడు ఖాళీగా లేడు, భిక్షం అడుక్కుంటున్నాడు. అతని డ్యూటీ అది. ఎందుకంటే అతనికి కన్నులు లేవు గనుక అతన్ని పోషించేవారు మరి ఇబ్బంది పడుతున్నారు గనుక అతను ఏం చేస్తున్నాడంటే భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఆ పనిలో ఉన్నాడు. మరి ఆ పనిలో ఉన్న వాడికి చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ శబ్దాల మీద, ధ్వనుల మీద లేదా చప్పుళ్ళ మీద అతని మనసు ఎలా వెళ్ళిందో ఒకసారి మీరు ఆలోచిస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక పనిలో ఉన్నవాడు ఆ రెండో దాని మీదకి మనసు వెళ్ళదు. అలాంటిది ఇతడు భిక్షం అడుక్కుంటూనే పనిలో ఉండి కూడా అతడు ఆ ధ్వనిని లేదా ఆ చప్పుడును విన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు కష్టపడి పని చేసుకుంటూ ఉన్నా సరే దేవుని చప్పుడు, దేవుని శబ్దం, దేవుని ధ్వని వినేవారిగా ఉండాలి. ఇక్కడ జన సమూహం యొక్క ధ్వని విన్నాడు, ఆ చప్పుడు విన్నాడు అతడు. చాలా మంది వెళ్ళిపోతున్నారు, అది ధ్వనిలా లేదా చప్పుడులా అతనికి వినబడింది. ఆ చప్పుడు విన్నాడండి. దేవుని బిడ్డలారా, వాక్యం వినండి. లేదా దేవుడు మాట్లాడే ఆ మాట, ఆ ధ్వని, ఆ శబ్దం లేదా ఆ చప్పుడు మనం వినాలి. ఇతడు విన్నాడు అంటే దాటిపోతున్న సమూహం యొక్క చప్పుడు విన్నాడు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, అతడు పనిలో ఉండి కూడా చప్పుడు విన్నాడంటే అతడు ఎంత ఏకాగ్రత కలిగిన వ్యక్తిగా ఉన్నాడో చూడండి. ఏదైనా ఒక పని చేస్తూ కూడా పక్కన వినబడుతున్న ఆ చప్పుడు కూడా వినగలిగినంతటి ఏకాగ్రత అతనిలో ఉంది. విన్నాడు అంటే స్వస్థపరిచే యేసయ్యను గూర్చి అతడు తెలుసుకున్నాడు. ఏమిటి ఈ చప్పుడు ఏమిటి అని. చప్పుడు మీదకి అతని మనసు వెళ్ళింది. అతను చెవులు
చప్పుడు అతని చెవుల్లో వినబడ్డం వల్ల అతను అంటున్నాడు, ఏమండి, ఏమిటండి ఈ చప్పుడు? ఏమిటి నాకు వినబడుతున్న చప్పుడు? జనం దాటి వెళ్ళిపోతున్నట్టు, నన్ను దాటి వెళ్ళిపోతున్నట్టు వినబడుతుందండి, ఏమిటండి అని అడుగుతున్నాడు. అంటే అతను ఏ చప్పుడు వింటున్నాడు అంటే, ప్రేమనొద్దామని బిడ్డలారా, జన సమూహముతో పాటు అసలు జన సమూహము యేసు ప్రభు కొరకే వచ్చారు. ఆయన వెంట వెళుతున్నారు, ఆయనకు ముందు వెళుతున్నారు, ఆయనకు వెనుక వెళుతున్నారు, ఆయన మధ్యలో ఉన్నాడు. అయితే మరి యేసు ప్రభు వారు స్వస్థపరిచే యేసు ప్రభు వారిని గూర్చి అతడు తెలుసుకున్నాడు. ఆ చప్పుడు ఏమిటాయి అంటే, యేసు ప్రభు వారు ఈ మార్గం గుండా వెళ్ళిపోతున్నాడని, అందుకే ఈ చప్పుడు వినబడుతుంది, జన సమూహం యొక్క చప్పుడు అని అతడు తెలుసుకున్నాడు. అంతేకాదు, ఆ చప్పుడు వల్లనే తెలుసుకున్నాడు. ఆ చప్పుడు వల్ల, ఆ చప్పుడు ఏమిటో అంటే, ఆ చప్పుడు ద్వారా అతను తెలుసుకున్నది ఏమిటంటే, అంధకారము నుండి తన్ను విడిపించగలిగిన వాడు ఈ దారిలో వెళుతూ ఉన్నాడని తెలుసుకున్నాడు. అంధకారము నుండి తాను గుడ్డితనములో ఉన్నాడు. ఆ గుడ్డితనము నుండి, ఆ అంధకారము నుండి తన్ను విడిపించగలిగిన ఆయన యేసయ్య ఈ మార్గం గుండా వెళుతున్నాడని తెలుసుకున్నాడు. చప్పుడు ద్వారా తెలుసుకున్నాడు. ఆ చప్పుడు వినబడకపోతే, అతను వినకపోతే, ఎవరు వెళుతున్నారు, ఏం జరుగుతుందో అతనికి అక్కర్లేదు. ఏం జరుగుతుందో అక్కర్లేదు. ఆ డబ్బులు అడుక్కోవడమే అతని పనిగా ఉండిపోను. కానీ ప్రియమైనద్దామని బిడ్డలారా, ఏం జరుగుతుంది అన్నది అతను చాలా పరిశీలనగా, కీన్ అబ్జర్వేషన్ లో ఉన్నాడండి. చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఆ చప్పుడు విన్నాడు. లేకపోతే ఆ చప్పుడు అతనికి వినబడేది కాదు. కనుక ప్రేమనద్దామని బిడ్డలారా, ప్రభువు నిన్ను దర్శించే కాలం వచ్చినప్పుడు, ఆయన నిన్ను దర్శించే కాలం వచ్చినప్పుడు, ఆయన నిన్ను దర్శిస్తున్నాడన్న సంగతి ఆ చప్పుడు నీకు కూడా తెలియాలి. నీవు కూడా వినాలి ఆ చప్పుడు. ప్రభు నిన్ను దర్శించే కాలం, ప్రభు నిన్ను దర్శించే కాలం వచ్చినప్పుడు ఆ ధ్వనిని లేదా ఆ చప్పుడును నీవు వింటే తప్పకుండా నీవు ధన్యుడవుతావు సోదరి సోదరుడా. ఎందుకంటే ఆ చప్పుడు చప్పుడు వింటే అది ఏమిటో, ఆ చప్పుడు ఏమిటో అన్నది నీకు తెలుస్తుంది. ప్రభు నిన్ను ఆ చప్పుడు ద్వారా, ఆ ధ్వని ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడేమో, ఆ ధ్వని ద్వారా, ఆ చప్పుడు ద్వారా దేవుడు నిన్ను దర్శించే సమయము వచ్చిందన్న సంగతి నీవు కూడా తెలుసుకోవాలి, గ్రహించాలి, గుర్తించాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇప్పుడు ఆ చప్పుడు ఏమిటో అన్న సంగతి అతడు గుర్తించాడు. చప్పుడు గుర్తించాడంటే ప్రభువు నిన్ను దర్శించే కాలాన్ని గుర్తించాడు. ఆ కాలాన్ని గుర్తిస్తే ప్రభు నిన్ను దర్శించడానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు, నీతో మాట్లాడడానికి వచ్చాడు, నిన్ను బలపరచడానికి వచ్చాడు, నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు అన్న సంగతి నీకు అర్థమవుతుంది. అది గుర్తించాలి. ఏమి నాకు పట్టదు అన్నట్టుగా నీవు ఉంటే ఏది గుర్తించలేవు. ఏదో వస్తున్నావు, వెళుతున్నావు, వింటున్నావు, ఏమీ అక్కర్లేదు అన్నట్టుగా నీవు ఉంటే నీకు ఆ ధ్వని లేదా చప్పుడు గుర్తుపట్టలేదు. చప్పుడు గుర్తుపట్టాలి. అలాగే ప్రేమనొద్దామని బిడ్డలారా, నిజముగా ఈ వ్యక్తి, ఈ గుడ్డి భిక్షకుడు ఆ చప్పుడు ద్వారా యేసు ప్రభువారు ఈ మార్గం గుండా వెళుతున్నాడన్న సంగతిని తెలుసుకోగలిగాడు. అవును ప్రేమనొద్దామని బిడ్డలారా, మీరు కూడా తెలుసుకోవాలండి. ఆ సమయం వచ్చింది, నీవు కూడా తెలుసుకోవాలి.
అతనికి సమయం వచ్చింది. ఆ చప్పుడు విన్నాడు గనక, అతడు గుర్తించాడు గనక ఫలానా చప్పుడు వినబడుతుంది ఏమిటని తెలుసుకున్నాడు. నీవు కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే దేవుడు నీకు కూడా గొప్ప కృపను బయలుపరిచి నిన్ను కూడా రక్షిస్తాడు, నీతో మాట్లాడుతాడు, దర్శనమిస్తాడు, స్వరమిచ్చి నిన్ను బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. అయితే ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ చప్పుళ్ళ గురించి జాగ్రత్తగా పరిశీలన చేయండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే అక్కడ కంబళి చెట్ల కొనలయందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము అని దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నీవు విచారణ చేస్తే, దేవుని దగ్గర కనిపెట్టుకుంటే దేవుడు నీకు గొప్ప సంగతులు బయలుపరుస్తాడు. ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు, ఆయన సంకల్పాన్ని బయలుపరుస్తాడు, ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు. ఆశ్చర్య రీతిగా అక్కడ దావీదుకు దేవుడు తన కృపను బయలుపరిచి దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు కూడా కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీతో కూడా మాట్లాడుతాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఆయన ఏ విధంగా కార్యం చేయబోతున్నాడో ఆ కార్యమును గురించి నీతో మాట్లాడుతాడు. అది నీవు తెలుసుకోవాలి, అది నీవు గుర్తించాలి, అది నీవు గ్రహించాలి. గ్రహించకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కనిపెట్టుకుని ఉండకపోతే ఏ విధంగా నువ్వు దేవుని కార్యాన్ని చూడాలి. దేవుని కార్యం చూడాలంటే కనిపెట్టుకుని ఉండాలి. దావీదు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవుడు అన్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో కంబళి చెట్ల కొన భాగాన్ని ఆకులున్నాయి, అవి చిగుర్లు. ఏమిటాయి? ఆకులు చివరి భాగాలు ఏముంటాయి? చిగుళ్ళు ఉంటాయి. అలాంటి చిగురు ఆకులు ఉన్నాయి. ఆ ఆకుల మీద కాళ్ళ చప్పుడు వినబడద్ది. ఏమంటే మృదువైన ఆకుల కొనభాగాన్ని, లేత ఆకుల కొనభాగాన్ని కాలి చప్పుడు వినబడద్దా? అసలే మీరు ఆలోచించండి. అది ఏమైనా ఆ శబ్దం వినబడద్దా? ధ్వని వినబడద్దా? లేకపోతే చప్పుడు అనేది వినబడద్దా? కానీ ప్రభు ఏం చెప్పాడు? నీవు అది గుర్తిస్తేనే నేను ఫిలిష్తీయులతో యుద్ధము చేయడానికి నీకు ముందుగా వెళుతున్నానన్న సంగతి నీవు గుర్తించాలి, నీవు గ్రహించాలి, నీవు తెలుసుకోవాలి. నేను వెళ్ళకుండా, నేను ముందు నడవకుండా నీవు నాకంటే ముందుగా యుద్ధానికి వెళితే యుద్ధంలో గెలుపొందలేవు. నేను నీకు ముందు నడుస్తానయ్యా, నీవు నా వెనక రా, నీవు యుద్ధములో గెలుపొందుతావు. ఫిలిష్తీయుల మీద నీవు యుద్ధములో గెలుపొందాలంటే నేను చెప్పినట్లు నీవు చేయమన్నాడు ప్రభు. ఇప్పుడు ప్రభు చెప్పినట్టు చెయ్యాలి. ప్రభు ఏం చెప్తున్నాడు? కంబలి చెట్ల కొనభాగమున ఆ ఆకుల యొక్క శబ్దము, దాని మీద కాళ్ళ చప్పుడు వినబడుద్ది. ఆకుల కొనభాగాన్ని, ఆ చప్పుడుని వినాలి. ఆ చప్పుడు నీకు వినబడితే నేను వచ్చి నడుస్తున్నాను, వాళ్ళకు ముందు, నీకు ముందు నడుస్తున్నాను, వాళ్ళతో నేను యుద్ధం చేయడానికి వచ్చానని నీవు తెలుసుకొని వాళ్ళ మీద నీవు యుద్ధం చేయడానికి యుద్ధం కలపాలి అని దావీదుతో చెప్తే, ఇక ఎంత కీన్ అబ్జర్వేషన్ అంటే, దావీదు గారు చిన్న శబ్దాన్ని కూడా వినగలిగినంతటి పరిస్థితిని తెచ్చుకున్నాడు. అసలు ఆ ధ్వని ఎక్కడ వినబడద్దండి? కంబల చెట్ల కొనబాగాన ఆ మెత్తని ఆకుల మీద నడిచే ఆ శబ్దం ఎక్కడ వినబడద్ది? అంటే ఎంత భయంతో, ఎంత భక్తితో, ఎంత విశ్వాసంతో, ఎంతగా కనిపెట్టుకుని ఉన్నాడో చూడండి. అతని మనస్సు అటు ఇటు పానవలేదు. కేవలము దేవుని కోసం కనిపెట్టుకొని, ఎప్పుడు ఆయన కాళ్ళ చప్పుడు వినబడదు, ఎప్పుడు ఆయన నడిచి వస్తాడు, ఆ నడక శబ్దం, ఆ నడక యొక్క చప్పుడు
నేను వినాను, వింటేనే నేను జయము పొందుతాను. ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తేనే మేలు పొందుతాను. ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తే ఫిలిష్తీయులను ఓడిస్తాను, లేకపోతే నేను గెలవలేను గనుక ఇప్పుడు ఏం చేయాలి? ఓపికతో కానీ పెట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు వినబడదా, ఎప్పుడు వినబడదా శబ్దం, ఎప్పుడు వినబడదా ఆ చప్పుడు అని ఆ చప్పుడు వినడం కోసం ఆయన చెవులన్నీ కూడా ఆ చప్పుడు వైపే ఉంచాడు. ఎంతలా కనిపెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సందులో మీరు కూడా ఏం చేయాలి? దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడుతాడు, ఎప్పుడు ఆయన నాకు సహాయం చేయడానికి వస్తాడు, ఎప్పుడు ఆయన చిత్తాన్ని నాకు బయలుపరుస్తాడు, ఆయన ఉద్దేశాన్ని నాకు బయలుపరుస్తాడు, తెలియచేస్తాడు, ఆయన ఏం చెప్తాడు అని ఆయన మాట కోసం మీరు కనిపెడుతున్నారా? ప్రభు మాట కోసం కనిపెడుతున్నారా? ఆయన ఏం చెప్తే అది చేయడం కోసం, దానికోసం కనిపెట్టుకోవాలి. ఆ చప్పుడు వినాల్సిందే, అది గుర్తుపట్టాలి. అది గుర్తుపట్టలేని స్థితిలో నీవు ఉంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు విజయాన్ని చూడలేవు, ఓడిపోతావు. ఓడిపోతావు. వాటమి పాలవ్వకుండా నీవు గెలుపును పొందాలి అంటే ప్రభు చెప్పిన మాట ప్రకారం చేయాలి. దావీదు ప్రభు చెప్పిన మాట ప్రకారమే కనిపెట్టుకుని ఉన్నాడు. ఎప్పుడు ఆయన నడుస్తాడో, ఎప్పుడు ఆశ చప్పుడు వినబడద్దా అని చూడండి, చెవులు ఆలకిస్తూ ఉన్నాయి. ఆ చప్పుడు కోసం కనిపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే ప్రభు కోసం కనిపెడితే వాళ్ళు సిగ్గుపడేవని అంటాడు. వాళ్ళని ప్రభు కోసం కనిపెట్టిన వారు సిగ్గుపడారు. నీవు దేవుని కోసం కనిపెడితే అసలు నిన్ను సిగ్గుపడేవాడు. ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా ఆయన నిన్ను నడిపిస్తాడు, గొప్ప కార్యం చేస్తాడండి. దావీదు పక్షంగా దేవుడు కార్యం చేయడానికి దేవుడు చెప్పినట్లుగా ఇతను కనిపెట్టుకోవాల్సిందే. ఆ చప్పుడు వింటేనే ఇతనికి మేలు. ఆ చప్పుడు వినకుండా ఆయన రాకముందే ఇతను యుద్ధానికి వెళితే ఓడిపోతాడు. అంటే నీకు ముందు ఆయన నడవాలి. నీకు ముందు పోవువాడు ఆయనే, నీకు ముందు నడిచేవాడు ఆయనే. ఆయన నీకు ముందు నడుస్తూ ఉంటే నీవు ఆయన వెనకాల నడిస్తే నీవు జయాన్ని చూస్తావు. అపజయము ఎరుగకుండా నీవు జీవిస్తావు. ప్రేమైన దేవుని బిడ్డ, ఎంత గొప్ప కృప! దేవుడు దావీదుకి ఎంత గొప్ప మాట చెప్తే అతను కనిపెట్టుకునే ఉన్నాడు. ఆ చప్పుడు విన్నబడగ దాన్ని గుర్తించాడు. ఆ చిన్న శబ్దం కూడా ఆయన గుర్తించాడంటే దేవుని బిడ్డలారా, దేవుడి పని చేయమని చెప్పాడంటే ఆ పని మీరు చేయండి, ఆ పని మీరు చేయండి అంతే. దేవుడి చిన్న పనైనా పెద్ద పనైనా నీకు అప్పగించినప్పుడు ఆ పని చేయడానికి వెనకాడకండి. అంత చురుగ్గా ఉండాలి పనిలో. దేవుని పనిలో చురుగ్గా ఉండండి. ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా దేవుడు తన కార్యాన్ని బయలుపరుస్తాడు. ఆయన కార్యాన్ని చేయాలంటే నీవు తప్పకుండా ఆయన మాట ప్రకారం చేయడానికి సిద్ధంగా ఉండాలి. శత్రువును జయించాలంటే, సాతానుని, పాపాన్ని, లోకాన్ని, దుష్టత్వాన్ని జయించాలి అంటే ప్రభు అంటున్నాడు, ఆ చప్పుడు నీవు వినాల్సిందే. ప్రభు నీకు ముందు నడిచే ఆ చప్పుడు నీవు వినాలి. ప్రభు నీకు ముందు నడిచి వెళుతున్న ఆ చప్పుడు నీవు గుర్తిస్తే, ఆయన నీవు అనుసరించి ఆయన వెంట వెళితే, ఆయన వెంట వెళితే, ఆయన వెనుక నీవు వెళితే నీకు మార్గం సరళం చేసి యుద్ధము ఆయనే చేస్తాడు. యుద్ధము యెహోవాదే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు ముందు యుద్ధం చేస్తాడు. ఇక వాళ్ళు పారిపోయారండి. ఫిలిష్తీయులందరూ పారిపోయారు. ఆ శబ్దం విన్నాడు దావీదు, వెంటనే బయలుదేరాడు. ఆ చప్పుడు వినగానే ప్రభు నీకు కూడా పరీక్ష పెడుతూ ఉంటాడు.
నీకు కూడా పని అప్పగిస్తాడు. ఏ పని చేయకుండా నీవు ఎలా జయాన్ని పొందాలనుకుంటున్నావు? నీవు ఏ పని చేయకుండా, దేవుడు అప్పగించిన పనిని చేయకుండా నీవు మేలుని ఎలా పొందాలనుకుంటున్నావు? మేలు ఎలా చూస్తావు? దేవుని కార్యాల్ని ఎలా చూస్తావు? సోదరి సోదరుడా, అది దావీదుకు దేవుడు అప్పగించిన పని. ఆ చప్పుడు వింటే చాలు, ఆ చప్పుడును గుర్తుపట్టాలి. దేవుని బిడ్డలారా, ప్రభు నీ ప్రక్కన నడిచి వెళుతూ ఉంటే ఆ చప్పుడు నీవు గుర్తుపట్టాలి. యోబు భక్తుడు అన్నాడు, ప్రభు నా ప్రక్క నుండి నడిచి వెళుతున్నాడు, కానీ నేను గుర్తుపట్టలేకపోతున్నాను. నా శరీరం చాలా బలహీనంగా ఉంది, రోగముతో బాధపడుతూ ఉన్నాను. అయ్యో, నా ప్రభు నా ప్రక్కన నడిచి వెళుతున్నా ఆ ధ్వని, ఆ చప్పుడు నేను గుర్తుపట్టలేకపోతున్నాను. అయినా నేను ఎముకలతోనైనా, నేను చావక ముందే, జీవం ఉండగానే ఆయన్ని చూస్తాను. అబ్బా, ఎంత నిరీక్షణ అండి! అంటే దేవుని బిడ్డలకి ఈ నిరీక్షణ ఉండాలి. ఇక్కడ దావీదుకి నిరీక్షణ ఉంది. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయడానికి కీన్ అబ్జర్వేషన్ లో పెట్టాడు. అంటే అంత జాగ్రత్తగా పరిశీలిస్తూ ప్రభు కోసం కనిపెట్టుకున్నాడు. ఆ శబ్దం లేదా ఆ ధ్వని లేకపోతే చప్పుడు ఎప్పుడు వినబడదా? కంబళి చెట్ల మీద కాలి చప్పుడు వినబడుతుంది. ఆ శబ్దం, ఆ ధ్వని వినగానే నేను వెళ్ళాలి, నా ప్రభు యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆయన నాకు ముందు నడుస్తున్నాడు, ఆయన బయలుదేరిపోయాడు, ఇక ఆయన నాకు ముందు ఉన్నాడంటే నాకు జయమే. ఫిలిష్తీయుల దండును ఆయన హతం చేయడానికి వచ్చాడు మన మధ్యలోని. ఆ నాకు ముందు నడుస్తున్నాడు అనే గొప్ప విశ్వాసం, ధైర్యము ఆయనకు వచ్చేస్తుందండి. ప్రేమనొద్దామని పెట్టారా? మరి నీవు దేవుని దగ్గర విచారణ చేస్తున్నావా? దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారా? ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తున్నారా? ప్రేమనొద్దామని పట్ల ప్రభుని అడుగుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రభు నీకు కార్యం చేయాలంటే ఆయన ఏది అప్పగిస్తాడో ఆ పనిని నీవు చేస్తే నీ కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు. నీ పని ఆయనే చేస్తాడు, కానీ ఆయన అప్పగించిన దాన్ని నువ్వు నమ్మకంగా మాత్రం చేయాలి. ఏం చెప్పాడో అది చేయి, అంతే. అంతకంటే ఎక్కువ నీవేం చేయక్కర్లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే నీవు కూడా ప్రభువు నీ ప్రక్కన నడిచి వెళ్ళడం, ఆ చప్పుడు నీవు కూడా గుర్తించాలి. గుర్తిస్తే నీవు కూడా గెలుపును పొందుతావు. అందుకే అంటున్నాడు ప్రేమనొద్దామని బిడ్డలారా, చప్పుడును కనిపెట్టాలి. ఏది కనిపెట్టకుండా ఉండకూడదు, చప్పుడు కనిపెట్టాలి. అందుకే అన్నాడు, చూడండి ప్రేమనొద్దామని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం అంటాడు, మనం పోరాడునది శరీరులతో కాదు, లోక సంబంధమైన వారితో కాదు. ఏమిటంట? ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమైన నాదులతోనూ, లోకనాదులతోనూ, ఆకాశమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడాలి. దేనితోనండి? దురాత్మల సమూహముతో పోరాడాలి. సాతానుతో మనం పోరాడాలి. శరీర కార్యాలతో పోరాడాలి. అయ్యా, శరీర కార్యాలు, ఆచారాలు, మర్యాదలు మానవుల్ని బాధపడుతూ ఉంటాయి. విశ్వాసములు ఉన్న వారిని బాధపడుతూ ఉంటాయి. వాటిని జయించడానికి దురాత్మల సమూహంతో మనం యుద్ధం చేయాలి, పోరాడాలి. అందుకే ప్రేమనొద్దామని పెట్టాడు, దావీదు పోరాడాడు. ఆ చప్పుడు విన్నాడు, ప్రభు తనకు ముందు నడుస్తున్నాడని గ్రహించాడు, బయలుదేరాడు యుద్ధానికి. యుద్ధం చేస్తే వాళ్ళు పారిపోయారు. ప్రేమనొద్దామని పెట్టారు, ఫిలిష్తీయులు పారిపోయారు. ఆ దండంతా పారిపోయిందండి. అవును, ప్రేమనొద్దామని పెట్టారా, దేవుడు నీ పక్షంగా ఉంటే నీవు జయము పొందుతావు.
అద్భుతమైన కార్యాన్ని చూస్తావు ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకు నువ్వేం చేయాలో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, విశ్వాసమనే డాలును పట్టుకొని దుష్టుని అగ్ని బాణములను ఆర్పడానికి శక్తివంతులవ్వాలి. అందుకే అన్నాడు విశ్వాసం అనే డాలు. దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసం అనే డాలు పట్టుకోండి. విశ్వాసం లేకుండా ఏ కార్యం చూడలేం. విశ్వాసం లేకుండా ప్రభువును చూడలేం. విశ్వాసం లేకుండా పరలోకం చేరలేం. విశ్వాసంతోనే మనం యుద్ధం చేస్తే, అనగా సాతానుతో, పాపంతో, దుష్టత్వంతో, శరీర కార్యాలతో యుద్ధం చేస్తే వాటిని మనం జయిస్తాం. దుష్టుడు వేసే అగ్ని బాణాలని జయిస్తాం, ఆర్పేస్తాం. ప్రేమను వద్దామని పెట్టారా? అలాంటి విశ్వాసం దేవుళ్ళు కలిగి మీరు శక్తిమంతులవ్వాలి. అలాంటి శక్తివంతులు అవడానికి దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన బిడ్డలుగా ఉండాలి. అందుకే అంటున్నాడు 144వ కీర్తన 1వ వచనం అంటాడు, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ప్రభు దావీదుకి యుద్ధం చేయడం నేర్పించాడు. నీకు కూడా ప్రభు సాతానుతో, పాపంతో యుద్ధం చేయడం నేర్పిస్తాడు. నీ చేతులకు యుద్ధం చేయడం నేర్పిస్తాడు. నీ వ్రేళ్లకు పోరాటం నేర్పిస్తాడు. నీవు పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే ప్రేమను దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ఉంటేనే, విశ్వాసం అనే డాలుని కలిగి ఉంటేనే, అలా ప్రభు ద్వారా గొప్ప కార్యాలని మీరు జరిగించడానికి, దైవ కార్యాల్లో పాలు పంపులు పొందేవారుగా ఉండాలంటే దేవుడు చెప్పినట్టు చేసి దుష్టునితో పోరాడాలి, యుద్ధం చేయాలి. అలా జయ జీవితాన్ని పొందడానికి, ఆత్మలో జయాన్ని పొందడానికి, పాపంపై జయాన్ని పొందడానికి దేవుని బిడ్డలారా పోరాడండి. అలా పోరాడే విశ్వాసాన్ని కలిగి ఉంటే మీరు మేలు పొందుతారు. చూడండి, రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఇక్కడ ఏం కనబడుతుందంటే, ఇక్కడ ఒక ధ్వని వినబడుతుంది, చప్పుడు. చూడండి ప్రేమను దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చప్పుడు వినబడుతుంది. ఏమిటా చప్పుడు అంటే, యెహోవా రథముల ధ్వనియో, చప్పుడు, గుర్రముల ధ్వనియో, గొప్ప సమూహము యొక్క ధ్వని సిరియనుల దండుకు వినబడినట్లుగా చేయగా, ఆ ధ్వని విని సిరియనులు దండు వారందరూ పారిపోయారు. సిరియన్ల దండంతా సైన్యం, సిరియన్ల దండు అంతా పారిపోయాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే రథము లెక్క ధ్వని, గుర్రము లెక్క ధ్వని, జన సమూహము యొక్క ధ్వని అంటున్నాడు. అంటే ప్రేమనొద్దామని బిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధ్వని? ఈ ధ్వని లేదా ఈ చప్పుడు ఎలా వినబడింది? ఈ చప్పుడు వారికి సిరియన్లకు ఎలా వినబడింది? ఏ విధంగా వినబడింది అని అంటే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా గొప్ప సమూహపు ధ్వని వలె, భయంకరమైన ధ్వని వలె వారికి సిరియన్లకు వినబడేలా చేశాడు దేవుడు. ఈ ధ్వని వినబడడానికి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఎవరున్నారు? ఎవరి ద్వారా దేవుడు ఆ రథముల ధ్వని, గుర్రముల ధ్వని, జన సమూహపు గొప్ప ధ్వని వినబడేలా చేశాడంటే, దేవుడు ఎవరో ఒకరిని వాడుకుంటూ ఉంటాడు. ఎలా అంటే ప్రేమనొద్దామని బిడ్డలారా, నిన్ను వాడుకోవచ్చు, లేకపోతే మరొకరిని వాడుకోవచ్చు. ఇక్కడ షోమ్రోను పట్టణములో భయంకరమైన కరువు ఉంది. ఆ కరువు కాలములో లోపల ఉన్న వారికి తిండి లేదు, బయట ఉన్న వారికి తిండి లేదు. ఈ షోమ్రోను యొక్క పట్టణం యొక్క గవినికి వెలుపల, అంటే లోపల కాదు, పట్టణం లోపల కాదు, పట్టణానికి బయట 4 కుష్ఠరోగులు
వాళ్ళు భోజనం లేకుండా బాధపడుతూ కూర్చుని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఆకలైపోతుంది, మనం ఏం చేయలేకపోతున్నాం. లోపల కరివే, బయట చూస్తే శత్రువులు ఉన్నారు. ఎటు చూచినా మనకు ఆహారం దొరకదు. ఏం చెయ్యాలని వాళ్ళు నలుగురు ఆలోచించుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఆ నలుగురు ఏమనుకున్నారంటే వాళ్ళు తెగించుకున్నారు. లోపలికి వెళ్ళినా చచ్చిపోతాం, తిండి లేదు. ఇక్కడ ఉండి మనం చచ్చిపోవాలి, తిండి లేక. పోనీ శత్రువులు ఉన్నారు సిరియన్లు, వాళ్ళ దండులోనికి వెళదాము అంటే వాళ్ళు చంపేస్తారేమో, చంపేస్తే చచ్చిపోదాం, బ్రతకనిస్తే బ్రతుకుదాం. వాళ్ళు అక్కడ ఉన్నారు కనుక వాళ్ళు బతకనిస్తే బతుకుదాం, చంపేస్తే చచ్చిపోదాం కనుక తెగించుకున్నారండి ప్రాణానికి. అయ్యా, చావుకైనా తెగించుకున్నారు, చావుకైనా తెగించుకున్నారు. ఆ నలుగురు కుష్ఠరోగులు నడవడం మొదలు పెట్టారు సిరియనుల దండులోనికి వెళ్ళడానికి. నలుగురు కుష్ఠరోగులు, వాళ్ళ నడక ఎలా ఉంటుందో చూడండి. ఆ కుష్ఠరోగులు కాళ్ళు గాయాలైపోయి బట్టలు చుట్టుకొని ఉన్న వాళ్ళ నడవలేక నడుస్తూ ఉంటే అడుగులు వేయలేక ఆ నలుగురు కుష్ఠరోగులు నడుస్తున్నారంటండి. వాళ్ళ శబ్దం ఏమైనా వస్తుందా, కాలి చప్పుడేమైనా వినబడద్దా? సరే, వాళ్ళు నడుస్తూ ఉంటే కాళ్ళ నుండి ధ్వని ఏదన్నా పుడుద్దా, లేదా శబ్దం పుడుద్దా, లేదా చప్పుడేమో వినపడద్దా అంటే అసలు చప్పుడు కూడా వినపడదు. అలాంటి వారిని దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ సోదరులారా, వారి కాలి చప్పుడే రథముల ధ్వని వలెను, గుర్రముల ధ్వని వలెను. గుర్రముల ధ్వనులను బహు జన సమూహము యొక్క ధ్వని వలె వినబడేలా దేవుడు చేశాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవెంత బలహీనుడు అనుకున్నా, లేదా నేనెందుకు పనికిరాని దాన్ని అని అనుకుంటున్నావేమో, ఏమనుకున్నా సరే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. ఆయన గొప్ప కార్యం చేయడానికి, అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. సోదరుడా, ఈ కుష్ఠరోగుల్ని వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. అసలు వాళ్ళు ఏం చేయగలరండి? వాళ్ళ నడక శబ్దం ఏమని వినబడద్దా, ధ్వని వినబడద్దా, చప్పుడు వినబడద్దా? వాళ్ళ కాళ్ళ చప్పుడు ఏమీ వినబడదే. అసలే వాళ్ళే అడుగులు వెయ్యలేక నడుస్తున్నారు, నడవలేక. అలాంటి వారి చప్పుడు దేవుడు ఎంత అద్భుత రీతిగా వినబడేలా చేశాడు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఎడల దేవుడు కార్యం చేయడా? దేవుడు నీ ఎడల కార్యం చేయడా? నిన్ను దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. అక్కడ గొప్ప కార్యాలు జరిగించనే దేవుడు, అద్భుతమైన కార్యాలు జరిగించనే దేవుడు. నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. వారిలో ఒక ఒంటరి అయినా సరే వానిని 10 వందలుగా 1000 మందిగా చేస్తా అన్నాడు దేవుడు. అయ్యా, ఒకవేళ నీవు తక్కువగా మందిగా ఉన్నావని భయపడుతున్నావేమో, తక్కువ మంది అయినా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆయన చేశాడు అంటే దాన్ని ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇప్పుడు ఈ చప్పుడు ఆ సిరియన్ల దండుకు వినబడుతుంది. వీళ్ళు నడిచి వెళ్లే కొద్దీ వాళ్ళకి శబ్దం ఎక్కువైపోతుంది, ధ్వని ఎక్కువైపోతుంది. గుర్రముల యొక్క శబ్దం, అలాగే ఆ రథముల యొక్క ధ్వని, ఇంకా జన సమూహం యొక్క ధ్వని వినబడుతుంటే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు పారిపోయారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, సిరియన్లు ఆ దండంతా పారిపోయిందయ్యా. దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేయడానికి నిన్ను వాడుకోబోతున్నాడు. నీవు తెగించుకొని, అయ్యా కుష్ఠరోగులు తెగించుకొని నడిచి వెళ్ళినట్లుగా నీవు కూడా శత్రువుల మధ్యకు వాళ్ళు నడిచి వెళుతున్నట్లుగా, నీ మాట ఎవరు వినకపోయినా సరే వారి మధ్య కూడా నీవు నడిచి వెళ్ళి నీవు కూడా దేవుని పని చేస్తే
దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఇదిగో చూడండి, ప్రాణానికి తెగించి శత్రువుల మధ్యకి వెళ్ళారు. కష్టకాలములోను, శ్రమలు వచ్చినప్పుడు, శాతలు వచ్చినప్పుడు నీవు కూడా తెగించుకొని వెళితే, తెగించుకొని వెళితే దేవుడు నీకు ముందుండి నడిచి ఆయనే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ ధ్వని పుట్టించిన వాడు ఆయనే. ఆ శబ్దం, ఆ చప్పుడు వినపడేలా చేసింది ఆయనేనండి. నిన్ను దేవుడు ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు సోదరి సోదరుడా. కానీ నువ్వేమనుకుంటున్నావు? అయ్యా, నేను నడవలేను, నేను సాగలేను, నేను పాడలేను, నేను చెప్పలేను, నేను ఏమీ చేయలేను అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆ కుష్ఠరోగులను వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. ఒక అద్భుతమైన కార్యం ఆయన చేయబోతున్నాడు. కనుక నీవే మాత్రం అధైర్యపడదు, ధైర్యం తెచ్చుకో. ఇప్పుడు కుష్ఠరోగులు ధైర్యం తెచ్చుకున్నారు, ప్రాణానికి తెగించారు. అలా ధైర్యం తెచ్చుకొని నీవు తెగించుకొని ముందుకు సాగితే దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేయడానికి, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, గుడ్డివాడు ఆ చప్పుడు విని, చప్పుడు ద్వారా యేసు ప్రభువారు ఈ మార్గం గుండా వెళుతున్నాడు అన్న సంగతిని వాళ్ళు అడిగి తెలుసుకోగలిగాడు. యేసయ్య తన్ను స్వస్థపరుస్తాడని నమ్మాడు. కేకలు పెట్టాడు, కేకలు పెట్టాడు, కేకలు పెట్టాడు, కేకలు పెట్టాడు. అద్భుత రీతిగా అందరూ అన్నారు, ఎందుకయ్యా కేకలు పెడుతున్నావు, నీ పన్ను చూసుకోమన్నారు. వాడు ఇంకా ఎక్కువ కేకలు పెట్టాడు. ఆ కేకలు విన్నా యేసయ్య అక్కడే నిలిచిపోయి అతన్ని పిలిపించి అతనికి ఏం కావాలి నీకు అని అడిగాడు. అడిగితే వాడు అంటున్నాడు, అయ్యా నాకు చూపు కావాలి. నాకేం కావాలి? నాకు చూపు కావాలండి అయ్యా, నాకు చూపే కావాలి, నాకు దృష్టి కావాలి, చూపు పొందాలని కోరుకుంటున్నాను. అయితే నీ విశ్వాసము ద్వారా నీవు ఏం చేస్తావు? స్వస్థత పొందుతావు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి. గుడ్డివాడు ఆ చప్పుడు ద్వారా యేసు ప్రభువారు తన్ను దాటి వెళ్ళక ముందే కేకలు పెట్టి గొప్ప మేలు పొందాడు, దృష్టి పొందాడు. అలా ప్రభు నిన్ను దాటిపోకముందే ఆ గుడ్డివారు భయంకరమైన ఆ కరువులో చచ్చిపోకముందే వాళ్ళు కూడా ఏం చేశారండి? నడక నడిచారు, ధైర్యం చేసుకుని శత్రువుల మధ్యకి వెళ్ళారు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. వాళ్ళందరూ పారిపోయేలా చేశాడు. ఆ చప్పుడు వాళ్ళకి వినబడి వాళ్ళు పారిపోయారు. ఆశ్చర్య రీతిగా సమృద్ధైన ఆహారం వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఆహారం అంతా కూడా వాళ్ళు తినగానే ఇంకా ఎంతో ఆహారం ఉంది. ఆ వార్త పట్టుకొచ్చి రాజుగారికి చెప్పారు. వాళ్ళు ఆ రోజు శుభదినంగా వాళ్ళందరికీ సమృద్ధైన ఆహారము కోటలో ఉన్న రాజుగారి దగ్గర నుండి ప్రజల వరకు ఆహార పదార్థాలు, పిండి, అలా ఎవరు అన్ని దొరికాయి. అవన్నీ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అద్భుతమైన కార్యం చేశాడు. అలా దేవుడు నీ ఎడల కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు తెగించుకుని ముందుకు సాగితే దేవుడు తన కార్యం చేస్తాడు. చప్పుడు వినాలి, చప్పుడు వినాలి. దావీదు చప్పుడు విన్నాడు, గ్రహించాడు. ఆ చప్పుడు యుద్ధం కలిపాడు, జయాన్ని పొందాడు. దేవుడు అతనికి ముందు నడిచాడు. దేవుడు నీకు ముందు నడుస్తాడు. నీవు భయపడక్కర్లేదు. ప్రభువే కార్యం చేస్తాడు. అలాంటి గొప్ప కార్యాలు జరగడానికి ఆ గుడ్డి భిక్షకుని వలె చప్పుడు ద్వారా వాడు దేవుణ్ణి తెలుసుకోగలిగాడు, స్వస్థతను పొందాడు. అలా నీవు కూడా మేలు పొందడానికి ఆ చప్పుడు వినాలి, ప్రభు శబ్దాన్ని వినాలి, ఆయన చెప్పే మాటలు వినాలి, ఆయన వాక్కును విని ఆయన వాక్కు ద్వారా నీవు నడిస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నీవు చూస్తావు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, ప్రేమ గల తండ్రి, మీ మహాప్రేమ, దయ, కనికరము, వాత్సల్యతను బట్టి బిడ్డలు విన్న వాక్యాన్ని వారి హృదయంలో ముద్రించండి. వాక్య ప్రకారం నడిచేవారిగా సిద్ధం చేయండి. మీ గొప్ప నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోండి. చప్పుడు ద్వారా గుడ్డివాడు
దృష్టి పొందాడు నాయన. మీ స్తోత్రం చెల్లిస్తున్నా. యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడని తెలుసుకోగలిగాడు, దృష్టి పొందాడు. అలాగే ఆ చప్పుడు ద్వారా కంబళి చెట్ల కొన భాగాలు కాలి చప్పుడు ద్వారా అది గుర్తించి దావీదు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గొప్ప విజయాన్ని చూచాడు ప్రభువా. అలాగే నా తండ్రి 4 కుష్ఠరోగులు కూడా వాళ్ళు నా తండ్రి నడిచి ధైర్యం చేసుకుని వెళ్ళి ప్రాణాలకు తెగించుకుని వెళ్ళిన వారి ద్వారా చప్పుడు వినిపింపజేసి సిరియన్లను పారిపోయేలా చేసిన దేవుడవయ్యా. సాతాన్ని, పాపాన్ని, లోకాన్ని జయించగలిగిన ఆత్మీయ జీవిత విశ్వాస విలువలు ప్రతి బిడ్డకి దయచేసి మహిమ పొందమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి వాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీ తోడై నడిపించును గాక. ఆమేన్.